నా సీరియల్ చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సీరియల్ స్టార్ట్ కాగానే ఆనంద్ చెప్పిన మాటలకి దర్శన్ బాధపడుతూ ఉంటాడు. అయినా సరే అమ్మ చెప్పినట్టే చెయ్యండి అని చెప్పేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ శరణ్యని చూపిస్తారు. అమ్మ మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ ఇంకేమైనా డ్రెస్సులు ఉన్నాయేమో చూద్దామా అని శరణ్య అంటే, ఇక్కడే తీసుకోవే, లేదంటే మీ అక్క వచ్చి ఇంకేదైనా తీసేసుకుంటుంది అని గీత అంటుంది. అవునమ్మా, మీ అక్కకి ఇంకేదైనా ఖర్చీఫ్ కనబడిందనుకో దానికే మిగిలిన డబ్బులన్నీ ఖర్చు చేసేస్తుంది, ఇక్కడే తీసేసుకో అని విశ్వనాథం కూడా అంటాడు. త్వరగా నీకు నచ్చింది తీసుకో, లేదంటే అది వచ్చేస్తుంది అని గీత అనగానే, సరే అమ్మా నేను వేరే కౌంటర్ లో చూస్తాను అని చెప్పేసి శరణ్య అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత సీన్ లో దర్శన్ బాధపడుతూ షాప్ బయటికి వచ్చి ఒక దగ్గర నిలబడితే సమీర కూడా అక్కడికి వస్తుంది ఓదార్చడానికి. అమ్మను నేను ఏ విషయంలో అయినా కన్విన్స్ చేయగలుగుతాను, కానీ ఈ మోడర్న్ డ్రెస్ విషయంకి వచ్చేసరికి అని అంటూ ఉంటే, డోంట్ గెట్ ఎమోషనల్, ట్రెడిషనల్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ మరి ఇంత ఫూలిష్ గానా అని సమీర అనేసరికి దర్శన్ కోపంతో చూస్తూ, వాట్ డిడ్ యు సే, కమ్ అగైన్, మళ్ళీ చెప్పు అని అడుగుతాడు. నువ్వు డిజైన్ చేసిన డ్రెస్సు అని చెప్పిన తర్వాత కూడా అంత ఫూలిష్ గా ఎందుకు మీ మమ్మీ పక్కన పడేయమని అంది అని సమీర అనగానే, స్టాప్ ఇట్ సమీరా, ఇదంతా మా అమ్మ కష్టం, ఆమె స్వయం కృషి, మా అమ్మ అన్న దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఆమె ఏం చెప్తే అదే చేస్తాను, ఆమెకున్న అనుభవంతో ఆమె ఏది చేసినా కరెక్టే అవుతుంది, ఆమె ఏది చెప్తే అదే నేను వింటాను, కానీ నువ్వు మాత్రం మా అమ్మని ఏమన్నా అన్నావంటే నేను చాలా ఫీల్ అవుతాను, కాబట్టి ఇంకెప్పుడు మా అమ్మని ఏమీ అనకు అని దర్శన్ అంటాడు. సమీర ఏమీ అనలేక సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో గీతా విశ్వనాథంలు షాప్ లో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటారు. అనన్య అక్కడికి వచ్చి, అమ్మా నాన్న నన్ను ఒక్కదాన్ని అక్కడ వదిలేసి మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. వదిలేసి రాలేదమ్మా అని విశ్వనాథం అనగానే, వదిలించుకోవాలని వచ్చాం అని మెల్లగా గీత గుల్లుకుంటుంది. 20,000 బడ్జెట్ లో 15,000 నువ్వే తీసేసావు కదా, ఇంకా మిగిలిన 5,000 బడ్జెట్ లో ఇంకేదైనా మంచిది వస్తే తీసుకుందామని ఇప్పుడే అటు వెళ్ళింది అని గీత అనగానే, అవునా, అరే ఇక్కడ శారీలు చాలా బాగున్నాయే అని అనన్య చూడడానికి వెళ్తుంటే, అమ్మా అమ్మా నీ ఆశకి నా ఆస్తులమ్మినా కూడా నీ కోరికలు నెరవేర్చలేను అని విశ్వనాథం అనగానే, చూడడానికి డబ్బులేమీ ఖర్చు కావులే నాన్న, ఊరికనే భయపడిపోతున్నావు, ఉండు అని తల్లిదండ్రులు పిలుస్తున్నా సరే తను కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో శరణ్య ఒక కౌంటర్ దగ్గర చీరలు చూస్తూ అవి నచ్చక లేచి వెనక్కి తిరిగితే మానిక్యూర్ కి వేసిన డ్రెస్ తనని చాలా అట్రాక్ట్ చేస్తుంది. అమ్మో ఈ డ్రెస్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రైస్ చూస్తుంది. అక్కడ 25,000 ఉండడంతో, అమ్మో 25,000, ఈ డ్రెస్ అస్సలు బాగోలేదు అని అటు తిరిగి వెళ్లిపోతూ ఉంటే అక్కడ ఒక సేల్స్ గర్ల్ మేడం అని పిలుస్తుంది. ఏంటి మేడం డ్రెస్ చూసి వెళ్లిపోతున్నారు, డ్రెస్ నచ్చలేదా అని అడగగానే, డ్రెస్ బాగా నచ్చింది కానీ కాస్టే నచ్చలేదు అని శరణ్య అంటుంది. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది మేడం, ఒక్కసారి ట్రైల్ వేయండి అని సేల్స్ ఉమెన్ అడగగానే, ఎందుకు నేను కొనట్లేదు కదా అని శరణ్య చెప్తుంది. కొనడానికి కొనకపోయినా ట్రైల్ వేయడానికి ప్రాబ్లం ఏమీ కాదు కదా మేడం అని సేల్స్ ఉమెన్ అనగానే, అవును కదా, అయితే నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి ట్రైల్ వేయడానికి వెళ్తుంది శరణ్య. ఇంతలో కపిల ఆనంద భైరవి దగ్గరకు వచ్చి, మేడం మేడం ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడ్రస్ దొరికింది మేడం అని అంటుంది. ఏ అమ్మాయి అని ఆనంద అనగానే, ఆ అమ్మాయి మేడం శ్రీశైలంలో ట్రిక్కింగ్ కాంపిటీషన్ లో అక్క గెలుపులోనే తన గెలుపును వెతుక్కున్న చెల్లెలు ఉంది కదా, ఆ చెల్లెలది ఫోన్ నెంబర్ మేడం అని కపిల అంటుంది. అవునా, ఫోన్ చేయి అని ఆనంద చెప్తుంది. ఇక్కడ కపిల ఫోన్ చేసే వరకు శరణ్య అక్కడ ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంది. సిగ్నల్స్ లేక ఫోన్ కలవదు, సో ఆనంద ఫీల్ అవుతుంది. ఇక్కడ బయట సమీర దర్శన్లు మాట్లాడడం చూపిస్తారు. వదిలేసే దర్శన్, మీ అమ్మ ఆలోచనలు మీ అమ్మవి, మన ఆలోచనలు మనవి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం యుఎస్ లో బ్రాంచ్ ఓపెన్ చేసేస్తే మనం సెటిల్ అయిపోవచ్చు అని సమీర అనగానే, దర్శన్ మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటాడు. ముందు మనం సెటిల్ అవ్వడం గురించి ఆలోచించు, వర్క్ లో పడిపోతే మూడ్ అదే చేంజ్ అయిపోతుంది, కమాన్ దర్శ్ అని సమీర ఓదారుస్తూ ఉంటుంది. శరణ్య డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్ లో తన అందాన్ని అద్దంలో చూసుకుని తర్వాత షాప్ మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తర్వాత దర్శన్ ఒక వైపు వెళ్తూ ఉంటే సమీర ఇంకో వైపు వెళ్తుంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు గుర్తు పట్టుకొని కాసేపు ఆగి చూసుకుంటారు. దర్శన్ తను డిజైన్ చేసిన డ్రెస్ ని శరణ్య ఒంటి మీద చూసి తను చాలా అందంగా ఉండేసరికి సమీర చేతిని దులిపేసుకుని మరి శరణ్య దగ్గరికి వెళ్తాడు.
దర్శన్ తర్వాత పరుగు పరుగున శరణ్య దగ్గరికి వచ్చేసి తనను తన్మయత్వంగా చూస్తూ ఉంటాడు. శరణ్య హాయ్ చెప్తుంది. గుర్తుపట్టారా అని దర్శన్ అనగానే మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి అని శరణ్య అంటుంది. ఈ డ్రెస్ లో మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి. ఈ డ్రెస్ అసలు మీకోసమే డిజైన్ చేసినట్టుంది. యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ లుక్ లైక్ అన్ ఏంజల్ యు నో అని దర్శన్ పొగుడుతూ ఉంటే సమీరాకి ఎక్కడో కారుతూ ఉంటుంది. ఎవరు బాబు నువ్వు అని గీత అనగానే నా పేరు దర్శన్ అని పరిచయం చేసుకుంటాడు. అమ్మా ఇతను నాకు తెలుసమ్మా, మొన్న పార్టీకి పోయినప్పుడు కొంతమంది నన్ను అల్లరి చేస్తుంటే ఇతనేనమ్మా కాపాడాడు అని శరణ్య అంటుంది. దర్శన్ గారు మా అమ్మ మా అక్క అని అంటుంటే తెలుసు పబ్ దగ్గర చూశాను కదా అని అంటాడు దర్శన్. అవును షాప్ లో ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా, మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అని దర్శన్ అనగానే ఈ డ్రెస్ చూశాక ఎవరన్నా ఇంప్రెస్ అవ్వకుండా ఉంటారా, ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు కదా అని శరణ్య అడుగుతుంది. దర్శన్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అయితే మీరు ఈ డ్రెస్ తీసుకుంటున్నారా అని దర్శన్ అనగానే లేదండి అని శరణ్య అంటుంది. డిజైన్ బాగుంది, డ్రెస్ బాగుంది, కానీ బడ్జెటే లేదండి అని శరణ్య అనగానే మీకో విషయం తెలుసా, ఈ డ్రెస్ డిజైన్ చేసింది నేనే అని దర్శన్ అనగానే శరణ్య చాలా సంతోషపడిపోతూ అవునా మీరు ఫైటర్ అనుకున్నా డిజైనరా అని అడుగుతుంది. నేను డిజైన్ చేసిన డ్రెస్ మీకు నచ్చింది కాబట్టి మీరు ఈ డ్రెస్ ని తీసుకొని వెళ్ళొచ్చు అని దర్శన్ అనగానే మీరు కొనిస్తారా అని అనన్య కుళ్ళుతో అడుగుతుంది. లేదు తనకి నేను ఒక ఆఫర్ ఇస్తాను, నేను మీవి కొన్ని ఫొటోస్ తీసుకుంటాను, దానికి ఒక డిజైనర్ గా నేను పబ్లిసిటీకి వాడుకుంటాను, దానికి మీరు ఒప్పుకుంటే ఈ డ్రెస్ మీకు ఫ్రీ అని దర్శన్ అంటాడు. ఇదంతా గమనిస్తున్న సమీర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శరణ్య గీత ఫేస్ చూస్తుంది. గీత తీసుకో బాబు, మా అమ్మాయి ఒక యూట్యూబర్ కూడా, నువ్వు తీసిన ఫొటోస్ తనకి పంపిస్తే తన ఛానల్ ద్వారా కూడా నీకు పబ్లిసిటీ వస్తుంది అని గీత అనగానే అవునా మీకు ఓకేనా అని దర్శన్ అడుగుతాడు. అనన్య మాత్రం ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విశ్వనాథం అక్కడికి వచ్చి శరణ్య షాపింగ్ అయిపోయిందా అని అడుగుతాడు. అనన్య అటు చూపిస్తుంది. అక్కడ శరణ్యని దర్శన్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇదేంటి మన శరణ్యని ఆ అబ్బాయి ఎందుకు ఫోటోలు తీస్తున్నాడు అని విశ్వనాథం అడిగితే అతనే ఆ డ్రెస్ ని డిజైన్ చేశాడంట, తన బిజినెస్ పర్పస్ కోసం ఫోటోలు తీస్తున్నాడు అని అనన్య విసుగ్గా చెప్తూ ఉంటే అవునా అని అంటాడు విశ్వనాథం. అందుకు బదులుగా శరణ్యకి నచ్చిన డ్రెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడంట అండి అని గీత అనగానే ఓహో అవునా అని విశ్వనాథం కూడా సంతోషపడతాడు. తర్వాత శరణ్య దర్శన్లు గీత వాళ్ళ దగ్గరికి వచ్చేసి థ్యాంక్స్ అండి అని చెప్తాడు. బాబు మరి డ్రెస్ అని గీత అనగానే మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని రండి, నేను కౌంటర్ లో చెప్తాను అని దర్శన్ అంటాడు. తరువాత దర్శన్ సమీర గుర్తుకొచ్చి అటువైపుగా చూస్తే చా అంటూ కోపంగా వెళ్లిపోతూ ఉంటుంది. సమీర అంటూ చెయ్యి పట్టుకుని దర్శన్ ఆపుతూ ఉంటే లీవ్ మీ అని చెయ్యి వదిలేసుకుంటుంది. ఫోటోషూట్ అయిపోయిందా, ఎలా కనబడుతున్నాను నీ కంటికి అని సమీర అనగానే ఏమైంది అని దర్శన్ అడుగుతాడు. ఆ డ్రెస్ నన్ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశాను అన్నావు, ఇప్పుడేమో తన కోసమే డిజైన్ చేసినట్టుంది అని అంటున్నావు, పైగా తను ఏంజెల్లా ఉందంటావా, తను ఏంజెల్ అయితే మరి నేనెవరిని, డెవిల్నా అని సమీర అనగానే అబ్బా ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకుంటావెందుకు అని దర్శన్ కన్విన్స్ చేయబోతుంటే నేను అపార్థం చేసుకుంటున్నానా, ఈ విషయం చిన్నదా అని సమీర అనగానే లేకపోతే ఏంటి, నేను డిజైన్ చేసిన డ్రెస్ ని షోకేస్ లో పెడదాము అనుకుంటే అమ్మ వద్దు అని పక్కన పెట్టేసింది. ఆ అమ్మాయికి ఆ డ్రెస్ నచ్చింది, అది వేసుకుంటే తను కూడా బాగుంది, మోడల్ లాగా అనిపించింది, తన ఫోటోలు తీసుకుంటే నా పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది కాబట్టి ఫోటోలు అడిగాను, ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి నువ్వు అందంగా ఉన్నావు, ఏంజెల్లా ఉన్నావని అది ఇది అంటూ కొన్ని బిస్కెట్లు వేశాను అంతే అని దర్శన్ అంటాడు. సమీర ఆలోచనలో పడుతుంది. అయినా నీకంటే అందంగా ఉందా తను, చెప్పు అని దర్శన్ అనగానే నిజమా అని సమీర అంటుంది. ఊ అని దర్శన్ అనగానే అయినా సరే నా ముందు నువ్వు ఇంకొకరిని పొగడడం నాకు అస్సలు నచ్చలేదు అని సమీర అనగానే ఇప్పుడు నువ్వు అచ్చమైన తెలుగమ్మాయిలా బిహేవ్ చేశావు అని దర్శన్ అంటాడు. అదేంటి అని సమీర డౌట్ అడుగుతుంది. ఇక్కడ అంతేలే, ప్రేమించిన అమ్మాయి ముందు ఇంకెవరినైనా పొగులుతూ ఉంటే అసలు వాళ్ళు తట్టుకోలేరు, పద వెళ్దాం అని దర్శన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సీన్ లో ఆనంద మళ్ళీ శరణ్యకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే శరణ్య మళ్ళీ ట్రైన్ రూమ్ లోనే ఉంటుంది. తనున్న చోట సిగ్నల్స్ లేవనుకుంటాను అందుకే కలవట్లేదు అని ఆనంద ఫీల్ అవుతూ ఉంటే ఇటు ఇవ్వండి మేడం నేను ట్రై చేస్తాను అని కపిల ఫోన్ తీసుకుంటుంది.
కపిల ఫోన్ చేస్తూ ఉంటే, వద్దులే, ఎలాగో అడ్రస్ ఉంది అన్నావు కదా, ఆ అమ్మాయిని డైరెక్ట్ గా వెళ్లి అలాగా మాట్లాడితేనే నాకు సంతోషంగా ఉంటుంది, నేనే వెళ్తానులే అని ఆనంద ఆపుతుంది. నెక్స్ట్ సీన్ లో శరణ్య వాళ్ళు కౌంటర్ దగ్గరికి వచ్చేస్తారు. ఈ డ్రెస్ కాంప్లిమెంట్ గా సార్ ఇచ్చారు అని చెప్పేసి విశ్వనాథం అనగానే, తెలుసులే అని అనన్య విటకారంగా అంటూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు అని గీత అనగానే, మనసులో అనన్య ఇలా అనుకుంటూ ఉంటుంది, నేనేమో 15,000 పెట్టి చీర కొంటే ఇదేమో రూపాయి ఖర్చు లేకుండా నాకంటే ఎక్కువ ఖరీదైన డ్రెస్ ని కొట్టేసింది. ఏం లేదులే అని అనుకుంటూ విసుగ్గా అక్కడి నుంచి అనన్య వెళ్లిపోతుంది. ఎందుకు వెళ్లిపోతుంది అని విశ్వనాథం అడిగితే, ఏమో మీ కూతురి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అని గీత అంటుంది. నెక్స్ట్ సీన్ లో లిఫ్ట్ లో ఆనంద భైరవి కపిల వెళ్తూ ఉంటే, వాళ్ళకి నువ్వు టైం ఇచ్చినప్పుడు ముందుగానే నాకు చెప్పాలి కదా, చెప్పిన టైంకి మనం వెళ్లి మీట్ అవ్వకపోతే ఏమనుకుంటారు అని ఆనంద అంటే, సారీ మేడం, నేను చెప్దామనుకున్నాను కానీ ఆ టైంకి మీరు మీటింగ్ లో ఉన్నారు, అందుకే చెప్పలేకపోయాను అని కపిల అంటుంది. ఆనంద తర్వాత షాప్ లో నుంచి కౌంటర్ ముందు నుంచి వెళ్తూ విశ్వనాథాన్ని చూసి వెనక్కి వస్తూ విశ్వనాథంతో అన్నయ్య అని పిలుస్తుంది. ఆనంద, ఎంత కాలమైందమ్మా నిన్ను చూసి అని విశ్వనాథం కూడా ఆనందపడుతూ అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఎలా ఉన్నారు అని ఆనంద అనగానే, బాగున్నామమ్మా అని విశ్వనాథం అంటుంటే, ఎవరండి అని గీత అడుగుతుంది. ఆనంద భైరవి అని కాలేజీలో నా జూనియర్ అని విశ్వనాథం చెప్తాడు. జూనియర్ అనడం కంటే చెల్లెలు అని చెప్పడం కరెక్ట్ అండి, ఎందుకంటే కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను సొంత అన్నయ్యలాగే చూసుకునేవాడు అని ఆనంద అంటుంది. తర్వాత విశ్వనాథం తన ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. ఒక్క అమ్మాయేనా అని శరణ్యం చూసి అడిగితే, లేదు ఇంకో అమ్మాయి ఉంది, తను బయటికి వెళ్ళింది అని చెప్తుంది గీత. ఓ, ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి వచ్చేసారా అని ఆనంద అంటూ ఉంటే, ఏంటమ్మా షాపింగ్ వచ్చావా అని విశ్వనాథం అడుగుతాడు. ఈ షాపే మా మేడం గారిది సార్ అని కపిల అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. రాజ్ కోటి అంటే, రాజ్ అంటే మా మేడం వాళ్ళ హస్బెండ్ ది సార్, కోటి అంటే మేడం వాళ్ళ బావగారి పేరు, వాళ్ళిద్దరి పేరు మీద ఈ షాప్ పెట్టారు అని కపిల అంటుంది. అవునా, పిల్లలెంతమంది అని విశ్వనాథం అనగానే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని ఆనంద అనగానే, అయితే కోడల్ని వెతికే పనిలో ఉన్నారన్నమాట అని గీత అంటుంది. అవునండి అనుకుంటున్నాం, కానీ ఇంకా మీదే వెతకాలి అని ఆనంద అనగానే, అక్కడ కౌంటర్ లో ఉన్న అతను, ఇదిగోండి సార్ బిల్ అని చెప్తాడు. మూర్తి గారు, బిల్లు మనవాళ్లే, బిల్లొద్దు అని ఆనంద అనేసరికి గీత విశ్వనాథం షాక్ అయిపోతారు, ఆనందపడుతూ కూడా ఉంటారు. ఇంతటితో ఈ సీరియల్ అయిపోతుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.